సో దట్ టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ స్మార్ట్ టెక్నిక్. సో స్మార్ట్ వర్డ్లో ఎస్ అంటే ఎస్ ఫర్ స్పెసిఫిక్ గోల్స్. అంటే మనం ఏ గోల్ అయితే చూస్ చేసుకుంటున్నామో, వెదర్ మీ ప్రొఫెషన్కి సంబంధించిందైనా, పర్సనల్ లైఫ్కి సంబంధించిందైనా, మీ ఫ్యామిలీకి సంబంధించిందైనా, ఏ గోల్ అచీవ్ చేయాలనుకుంటున్నారో దిస్ గోల్ అని పర్టికులర్గా నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ ఎం ఫర్ మెజరబుల్. అండ్ ఆ గోల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నారు, లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, లేదా జాబ్కి వేరే ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి షిఫ్ట్ అవుతాము అనుకుంటున్నారు. ఇది స్పెసిఫిక్ గోల్ అనమాట. దీనికి మెజరబుల్ గోల్ అనేది అటాచ్ చేసుకోండి. దట్ మీన్స్ ఆ గోల్ అచీవ్ చేయడానికి ఎంత టైం కేటాయిస్తున్నాను, 10 మినిట్సా, 5 మినిట్సా, డైలీ దానికోసం ఎంత టైం అనేది కేటాయిస్తున్నానో ఒక్కసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏ ఫర్ యాక్షనబుల్ గోల్. అంటే ఆ గోల్ అచీవ్ చేయడానికి అంత టైం కేటాయించిన తర్వాత దానికి ఏమేమి యాక్షన్స్ అవసరమో అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకోండి. సో ఇలా లిస్ట్ అవుట్ చేసుకోవడం వల్ల ఈ టైంకి ఏ యాక్షన్ చేయాలి ఆ గోల్ వైపు అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఆర్ ఫర్ రిలవెంట్ గోల్స్. అంటే ముఖ్యంగా మీరు పెట్టుకునేటువంటి గోల్స్ అవి అచీవ్ చేసే రకంగా ఉండాలి, ఇర్రిలవెంట్గా పెట్టుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము, 1 మంత్కి 1 లాక్ సబ్స్క్రైబర్స్ కావాలి, లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము, 1 మంత్లోనే ఒక 50,000 ప్రాఫిట్ చూడాలి అనే ఇర్రిలవెంట్ గోల్స్ అనేవి ఏవి పెట్టుకోవద్దండి. నెక్స్ట్ టీ ఫర్ టైమ్ బౌండ్. దిస్ ఈస్ ద లాస్ట్ టెక్నిక్ ఇన్ దిస్ టెక్నిక్. సో టైమ్ బౌండ్ మీన్స్ ఒక గోల్ ఏదైతే మనం పెట్టుకున్నామో ఆ గోల్కి ఎన్ని మంత్స్లో, లేదా 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అలా పెట్టుకుంటాం కదా, అలా ఎంత టైం పెట్టుకున్నామో ఆ గోల్ అచీవ్ చేయడానికి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 ఇయర్ పెట్టుకున్నారు, మీరు 3 మంత్స్కి లేదా 1 ఇయర్ని క్వార్టర్గా డివైడ్ చేసి ఒక్కసారి 4 మంత్స్కి ఒకసారి చెక్ చేసుకోండి. ఆ గోల్ వైపు ఏమేమి యాక్షన్స్ తీసుకున్నారు, ఎంత స్పెసిఫిక్గా ఉన్నారు, తీసుకుంటున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ టెక్నిక్ కనుక ఫాలో అయితే మన ఎటువంటి గోల్స్ అయినా కానీ ఖచ్చితంగా సాధిస్తాం.